ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువు సింగారం ఎస్టీ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బురుగంపాడు మండల సమితి మరియు జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్టు వారు గిరిజన మహిళ తాటి కాసులమ్మకు చెందిన పత్తి పంటను పీకిన 2 ఎకరాల పత్తి పంటని చూడడం జరిగింది మరియు స్థానికులు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. స్థానికులు ఫారెస్టు వారు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పినారు. అందులో భాగమే ఫారెస్టు వారు ఒంటెద్దు పోకడలు మానుకొని గిరిజనులపై దాడులు ఆపాలని ఫారెస్ట్ వారిని సిపిఐ పార్టీ హెచ్చరించడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఖాతా తీసుకొచ్చారు. క్యాష్ గౌడ్ కాదు కదా, వాళ్ళు పేదోళ్ళే. ఖాతా తీసుకొచ్చి తెచ్చిన గింజలు గాని ఎరువులు గాని పై మందులు గడ్డి మందులు ఇన్ని తెచ్చి మళ్ళీ కొట్టిన తర్వాత ఇంత చేను ఇంత అయిన తర్వాత నా నోట్ల మందు పోసిండ్రు. నేను ఆ అప్పు నేను ఎట్ట కట్టాలా, ఏం చేయాలా? మందు దాసి సావటం తప్ప ఏమీ లేదు సార్. ఇక నాకు 5 ఆడపిల్లలే సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం ముసలమడుగు పంచాయతీలోని చెరువు సింగారం అనే ఎస్టీ కాలనీలో తాటి కాసులమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4 ఎకరాల 40 గుంటలకు పట్టా ఇస్తే కొంతకాలం ఆమె 25 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. 5 ఆడపిల్లలు ఉన్నారు. ఒంటరి మహిళగా బతుకుతూ అప్పులు తెచ్చి ఆమె పత్తి వేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు నిద్రపోయారా, చోద్యం చూస్తూ ఉన్నారా? ఇప్పుడు వచ్చి పత్తి చేతికి వచ్చిన తర్వాత కాయలు కాసి పూత ఉండి ఇన్ని అయిన తర్వాత వచ్చి పత్తి బీకి ఆమె ఉసురు కట్టుకున్నారు. ఆమెకు ఏది జరిగినా, ఆమెకు ఎలాంటి నష్టం జరిగినా ఆమెకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఆమె తరఫున మేము పోరాటం చేస్తామని, అలాగే అక్కడికి వచ్చి ఆ పత్తి పీకినటువంటి దుర్మార్గులని వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగంలో నుంచి తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫారెస్ట్ వాళ్ళకి సిపిఐ పార్టీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాంటి అమాయక గిరిజనరాలు పాపం భర్త లేడు, 5 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొక ఆడపిల్లకి పెళ్లి చేయాలి. ఈ చేనికే అప్పు చేసి రైతుల దగ్గర అక్కడ ఎక్కడ ఉన్నాయి కుదవబెట్టి ఇల్లు కుదవబెట్టి ఏరే ఎక్కడో చిన్న పాకేసుకొని ఆమె నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి నోరు ఎలా చేయాలా వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మనం కూడా వాళ్ళు బీగుతూ ఉంటే చోద్యం చూడకుండా మనం కూడా కొంత ఎదురుదాడి చేయకపోతే ఫారెస్ట్ వాళ్ళ ఆగడాలు అరికట్టలేం. మనం ఫారెస్ట్ వాళ్ళకైతే ఉద్యోగం ఉంది, నెల 1 లక్ష రూపాయల జీతం వస్తుంది. మరి మనం ఎలా బతకాలి? మనకి ఏదో చెట్టో పుట్టో కొట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి దాని మీద ఫారెస్ట్ అధికారుల సంతకాలు ఉన్నాయి, రేంజర్ గారి సంతకం ఉంది, డిఎఫ్ఓ సంతకం ఉంది, కన్సర్వేటర్ సంతకం ఉంది. వీళ్ళు ఎక్కువ వాళ్ళందరికంటే ఈ ఎఫ్ఆర్ ఈ బీట్ ఆఫీసర్లు వీళ్ళు ఎక్కువ. వాళ్ళకి చదువు రాక సంతకాలు పెట్టారా? వీళ్ళే ఎక్కువ చదువుకున్నారా? అది అధికారులు కూడా అర్థం చేసుకొని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ రోజు నుంచి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికీ ఆమెకి ఆ పత్తి చేతికి వచ్చే వరకు 5-6 లక్షల రూపాయలు వస్తాయి. 5-6 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఆమెని ఐటీడీఏ పిఓ గారికి, కలెక్టర్ గారికి, మా పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారికి, మా సెక్రటరీ గారు మువా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు కోనమనేని సాంబశివరావు గారు మనకు అసెంబ్లీలో మన వాయిస్ ఇప్పించేదానికోసం కూడా వెనకాడేది లేదు. ఈ గ్రామం కూడా ఇవాళ ఆమదు బీకారు, రేపు మీది బీగుతురు. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండి మీరందరూ ఏకమై ఆమె ఆడికెళ్ళినా ఆమెకు న్యాయం జరిగేంత వరకు మీరు ఆమె ఎన్నంటూ ఉండాలి. ఆమె వెంట మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీ ఎమ్మటే ఉంటుందని తెలియజేస్తా. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను.